ఎస్ఐ శ్రీనివాస్ గారు ఏమయ్యారు? ఆయన పర్సనల్ పని మీద లీవ్లో ఉన్నారు మేడం. సరే, శ్రావ్యాన్ని వెతకమని చెప్పి 2 రోజులైంది. ఎంతవరకు వచ్చింది ఇన్స్పెక్టర్? మేము వెతుకుతున్నాం మేడం. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్కి కూడా ఇన్ఫార్మ్ చేశాం. అయినా సరే శ్రావ్య గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మేడం. యాక్సిడెంట్లో తనకన్ని దెబ్బలు తగిలాయి. చుట్టుపక్కల ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయిందేమో? మేడం, ఆ ఏరియాలో కొన్ని హాస్పిటల్సే ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్లో చెక్ చేశాం, అక్కడెక్కడా లేదు. యాక్సిడెంట్ అయిన ఏరియాలో గూడాలు ఎక్కువ ఉన్నాయి మేడం. ఎవరైనా శ్రావ్యని ఆ గాయాలతో చూసి కాపాడదామని తీసుకెళ్లారేమో మేడం. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇది? మినిస్టర్ గారు చెప్పిన తర్వాత కూడా స్పీడప్ చేయకపోతే ఎలా? మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి మేము సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి శ్రావ్యని వెతుకుతున్నాం మేడం. పైనుంచి రికమెండేషన్ ఉంది కాబట్టి మేము కూడా అప్డేట్స్ చెప్దామని పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కలిసాము. ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తాం మేడం. వస్తాను మేడం. మేడం, నాకొక డౌట్. ఇంకెందుకు ఆలస్యం? అడుగు. మీరేమో శ్రావ్య ఆస్తిని మీ సొంతం చేసుకోవాలని ప్లాన్లో ఉన్నారు. తనేమో ఇప్పుడు కనిపించడం లేదు. తను తిరిగి వస్తే మీకు కలిసి వస్తుందా, రాకపోతే కలిసి వస్తుందా? ఎలాగైనా కలిసొస్తుంది. వస్తే ఒకలా, రాకపోతే మరోలా ఆ శ్రావ్య ఆస్తిని నా సొంతం చేసుకుంటాను. అంటే కత్తికి 2 వైపులా పదునన్నమాట. అలాగే అనుకో. సరే సరే, ముందు నేను చెప్పిన పని చూడు. ఓకే మేడం. నాకు కాలం కలిసొచ్చినట్టుంది. ఇటు శ్రావ్య ఆస్తి, అటు భ్రమరాంబిక ఆస్తి ఒకేసారి నా సొంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజు, అక్క బర్త్డే కదా, మాకు కూడా కేక్ ఉంటుందా? ఎందుకుండదు, చాలా పెద్ద కేక్ తెప్పిస్తున్నాను. అక్క కేక్ కట్ చేయగానే మీరందరూ తినిపించి హ్యాపీ బర్త్డే చెప్పాక మీరు కూడా కేక్ తిందురు గాని, సరేనా? సరే. వర్ష చనిపోయిందని అమ్మమ్మకి చెప్పడానికి ట్రై చేస్తాను. ఒరే రాజు, కేక్ ఒక్కటే కాదు, పిల్లలకి ఇష్టమైన స్వీట్లు కూడా తెప్పించు. అలాగే వంటలన్నీ చాలా స్పెషల్గా చేయించు. నువ్వింతలా చెప్పాలన్నానమ్మా, నేను ఆ ఏర్పాట్లన్నీ ఎప్పుడో చేసేసాను. వర్ష పుట్టినరోజంటే మామూలుగా ఉంటుందా నానమ్మా? ధూమ్ ధామ్గా ఉంటుంది. నీ గురించి నాకు తెలుసు కదరా. ఏదో నా మనవరాల మీద నాకున్న ప్రేమ కొద్దీ మళ్ళీ నీకొకసారి గుర్తు చేశానంతే. ఎందుకమ్మా వర్ష అలా ఉన్నావు? ఏం లేదమ్మా. 15 సంవత్సరాలుగా నువ్వు మాతో లేవు కదమ్మా. నువ్విక్కడ లేని నీ ప్రతి పుట్టినరోజున నేను రాజు నువ్వుంటే ఎంత బావుండేది అని బాధపడేవాళ్ళం.